ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బైరా దిలీప్ చక్రవర్తి. ఇతను పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. జన సైనికులు ఈ వ్యక్తిని గురించి ప్రత్యేకించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇతను 2019 జనరల్ ఎలక్షన్స్ సమయంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలకుడిగా వెళ్ళాడు. అలా వెళ్ళిన ఇతను చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్నో కన్నింగ్ స్ట్రాటజీస్ రచించి పవన్ కళ్యాణ్ గారి ఓటమికి కారకుడయ్యాడు. అటువంటి కన్నింగ్ పర్సనాలిటీ బైరా దిలీప్ను అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు యోచించారు. జనసేనతో తాము పొత్తులో ఉన్నామని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో ఓడిపోవడానికి కారకుడయ్యాడని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు బైరా దిలీప్ను అనకాపల్లి నుండి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని తలపోశారు. కాగా జనసేన సీనియర్ లీడర్ నాగబాబు గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. అదే అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుండి జనసేన క్యాండిడేట్గా తాను పోటీ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. టీడీపీతో పొత్తు డిమాండ్లలో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటును నాగబాబు గారు దక్కించుకోబోతున్నారు. ఈ దెబ్బతో కక్కలేక మింగలేక అయినట్టయింది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆనాడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా బైరా దిలీప్ ద్వారా తాను కుట్రలు పన్నినందుకు ఈనాడు నాగబాబు గారి ద్వారా టిట్ ఫర్ టాట్ ఎక్సర్సైజ్ను ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాగా నాగబాబు గారి ఎంపీ అభ్యర్థిత్వాన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి, అదేవిధంగా 10 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయడానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు.